కిచెన్. మేమైతే మస్తుగా ఉన్నాం, మీరందరూ మంచిగా ఉన్నారా? ఏంటి ఇవాళ అయితే సండే కదా అంటే నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే అందరి ఇళ్లలో అయితే ఆ మసాలా వాసన అది అయితే. అక్క మనం కూడా నాన్ వెజ్ చేసుకుందాం అక్క. ఇవాళ ఏం లేదు, ఇవాళ జస్ట్ ఓన్లీ పాలకూర ఫ్రై. ఈరోజు సండే అక్క. అరే కంగారు పడకండి రా, నేను నార్మల్ టైంలోనే నాన్ వెజ్ వండిందని సండే ఉండలేనా? కాబట్టి ఇవాళ సండే కాబట్టి స్పెషల్ గా నేనైతే చేపల పులుసు చేయలేదు. చేపల పులుసు అక్క సూపర్ అసలు. చూసారు కదా, నేను ఉన్నా కదా, అది ఎక్కడ ఉన్నది ఎందుకు మీకు మంచిగా టేస్టీగా హెల్తీగా కడుపు నిండా చేసి పెట్టడానికే కదా. అందుకే నేను ఇవాళ అయితే అంటే చేపల పులుసు అనగానే ఫస్ట్ మనకి విధాలు గుర్తొచ్చేది ఏంటి అంటే నెల్లూరు చేపల పులుసు. అంటే చేపలు ఎన్ని రకాలుగా వండుతారు. నెల్లూరులో ఒకలాగా వండుతారు, శ్రీకాకుళంలో ఒకలాగా వండుతారు, ఆంధ్రాలో ఇట్లా అన్ని సపరేట్గా దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు తెలంగాణ చేపల పులుసు అయితే చేయబోతున్నాం అనమాట. సో నేనైతే రెడీ, నాతో పాటు మా పిల్లలు కూడా రెడీ. మరి మీరు రెడీనా? టీవీ వాళ్ళని పెద్ద పెట్టుకోండి. మరి చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దామా? ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, హోల్ గరం మసాలా, ధనియాలు, లవంగ, చెక్క, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న చింతపండు. చూసారు కదా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు. ఇంకా అయితే అప్పటికప్పుడు వేద్దాము, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ ని. చూసారుగా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఓకే హేమ, ప్యాన్ తీసుకో ఫస్ట్. అండ్ దీంతో పాటు చేపల పులుసు కూడా కాంబినేషన్ ఉండాలి కదా, అందుకని నేను మంచిగా నేనైతే మంచి వైట్ రైస్ వండుకుంటున్నాం మేమైతే ఇవాళ. మనం ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో అంటే చాలా మంది ఎట్లా చేపల పులుసు అనేది మంచిగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు, చాలా మంది కుండలో కూడా చేసుకుంటారు. మన ఊర్లో మనం వెళ్ళినప్పుడు చూసాం చాలా బాగుంటది అనమాట. డిఫరెంట్ స్టైల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చేపల దాంట్లో, ముచ్చలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఫిషెస్ లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అట్లా ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా, మనం ఇందులో జీలకర్ర అండ్ మెంతులు. ఆయిల్ ఆయిల్ మనం మసాలాకి ముందుగా ఆయిల్ వేయకూడదు. ఒక నాకు గంటి పువ్వ మనం మంచిగా ఫ్రై చేసుకుందాం లైట్గా. ఓకే, ఇది మంచిగా వేగింది కదా, మనం వేయించుకున్నాం కదా, ఒక బౌల్లో తీసుకుందాం. దాని తర్వాత ఇదే ప్యాన్లో మనం గరం మసాలా అనుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకోండి. గరం మసాలా అంటే ధనియాలు, పట్ట, లవంగ, ఇలాచి. ఓకే, మసాలా అయితే రెడీగా పెట్టుకున్నాం కదా. ఆలోపు మనం ప్యాన్ వేడిగింది కదా, స్పూన్ ఇవ్వాలేమో. కడాయిలో నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్, సరే ఒక 3 స్పూన్స్, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా ప్యాన్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఓకేనా? ఓకే, ప్యాన్ కూడా హీట్ అయింది కదా, మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం దూరం జరుగు. చేపల పులుసుని రకరకాలుగా చేస్తారండి. అంటే చాలా మంది ఫిష్ స్కిన్ తీయకుండా కూడా వండుకుంటారు తెలుసా. మనం ఏం చేస్తాం, ఫిష్ కి అది ఉంటే తీసేస్తాం కదా, అట్లా అంటే ఫిష్ కి స్కిన్ ఉన్నా కూడా అంత టేస్ట్ ఉన్న చేపలు కూడా ఉన్నాయి అన్నమాట మన దగ్గర. స్కిన్ తీయకుండా వండుతారా? చూడు, అది తినేటప్పుడు తీస్తారు. చూసారు కదా, అంటే మనకి ఆయిల్లో మంచిగా ఈ
ఆనియన్స్ అనేవి మంచిగా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. అక్క నువ్వు మర్చిపోయావా? ఏంటి? మన ఊర్లో నువ్వు అంటే చేపలు పడుతున్నప్పుడు నీకు రాదు కదా, అప్పుడు నేను నీకు తోపిస్తాను కదా రివర్లో. అది ఎందుకు గుర్తులేదు, ఇంకా దెబ్బ కూడా అట్లానే ఉంది. గుర్తు చేసి దెబ్బని ఇంకా గుర్తు చేసి పాపం. చాలా మంది సమ్మర్ హాలిడేస్ వస్తే మంచి అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళి మంచిగా అమ్మమ్మ చేసి పెట్టిన అంటే పూర్వకాలం తెలుసా మన అమ్మమ్మ వాళ్ళు మన నానమ్మ వాళ్ళు ఇట్లా మనలాగా కడాయిలు అప్పుడు ఇవన్నీ ఏం లేవు కదా, మంచి గుంటలలో వండుకునే వాళ్ళంట. అంటే మట్టి మంది దాంట్లోకి వెళ్తే కదా అక్క. నేను ఎక్స్ట్రా ప్రశ్నలతో మేమైతే చచ్చిపోతున్నాం అనమాట. చిన్నపిల్లలే తెలియదు. మట్టి పాత్రలు ఉంటాయి ఇప్పటికీ కూడా చాలా, అంటే కొన్ని రెస్టారెంట్స్లో ఆ కుండని పెట్టి ఆ కుండలో వండుతారు అనమాట. స్పెషల్గా మనం చూస్తూ ఉంటాం కదా కుండ బిర్యానీ, కుండ ఫిష్ బిర్యానీ అని. అండ్ కుండలో కూడా తెచ్చేస్తారు. అక్క మనం కూడా ఒకసారి అట్లా ట్రై చేద్దాం అక్క కొండలో. ఓకే, చూసారు కదా. మీకు గుర్తుందా అంటే సమ్మర్ లో మట్టి కుండలోనే నీళ్ళు తాగుతారు, చల్లగా ఉంటాయని. అవునవును, సూపర్గా ఉంటుంది. ఓకే, మన ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ అయినాయి. హర్షిత్ నాకు బౌల్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఓకే సపరేట్ చేసుకుంటా. ఇది చల్లారి. అంటే చాలా మంది డైరెక్ట్ గా దానికి కావాల్సిన మూకుడు పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసి చేస్తారు తాలింపులోనే, అందులోనే పులుసులోనే డైరెక్ట్ గా చేపల ముక్కలు, లేదంటే చాలా మంది వేయించి కూడా చేస్తారు చేపల పులుసు. మరి మనం ఎలా చేస్తున్నాం అక్క? మరి నేను వస్తే మరి అక్కడ మరి వెరైటీ చూస్తారు కదా మరి. ఇక వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మనకి దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేస్తాం అక్క? ఫిష్ వేసేస్తామా? లేదు, దీనికి ఇంకా ప్రాసెస్ ఉంది. మనం ఏం చేసాం ముందుగా మన మసాలా ఇది. ఆహా, నాకైతే నేనైతే మొత్తం మసాలా బ్యాచ్ అనమాట, అందుకే ఒక లవంగాలు ఇలాంటి ఒక 2-3 ఎక్కువ వేసుకున్నా. అంటే పిల్లలు కూడా తింటారు మంచిగా, నేర్పాలి వాళ్ళకి. ఈ ఏజ్ నుంచే కొంచెం స్పైసీగా తగ్గితే పెద్దయ్యేటప్పటికి మంచిగా అలవాటు అవుతుంది అనమాట. మనం మసాలా ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. అక్క మమ్మీ చేసినప్పుడు ఈ ఆనియన్స్ అవి వేపలేదు కదా? అంటే చెప్పాను కదా ఇందాక, చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు చేపల పులుసు. అంటే ఇది నేను పక్కా తెలంగాణ స్టైల్లో అయితే నేను చేస్తున్నాను అనమాట. అంటే చాలా మంది తెలంగాణ దగ్గర ఏం చేస్తారు అంటే ముందుగా ఉల్లిపాయలను వేయించుకొని దాని తర్వాత గ్రైండ్ చేసుకొని చేపలు మంచిగా గ్రేవీ వచ్చేలాగా చేస్తారు. అవును, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా చేస్తారు. మనం ఇప్పుడు చికెన్ కి పులుసు ఎట్లా చేసుకుంటాం, అట్లా అన్ని వెరైటీస్ చేసుకుంటాం. అట్లనే చేపల పులుసుకి ఉల్లిపాయలు వేయించి గ్రైండ్ చేసుకొని చేసుకుంటారు, లేదంటే మూకుడు పెట్టుకొని డైరెక్ట్ గా ఉల్లిపాయ పచ్చిమిర్చి పులుసు అవన్నీ పోసుకొని అట్లా కూడా వండుకుంటాం. ఇప్పుడు ఇది నా స్టైల్లో చేయబోతున్నా అనమాట. ఓకే, మనకైతే మసాలా కొంచెం రెడీ అయింది. నేను ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నా. అది ఏంటి అని అంటే ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి నేను కొంచెం తీసుకుంటున్నాను ఇందులో. చాలా బాగుంది ఎండు కొబ్బరి. నార్మల్ డైరెక్ట్ గరం మసాలాని వేసుకోవచ్చు కదా అని చాలా మంది అడుగుతారు. కాకపోతే ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్లోకి ఎప్పుడు ఫ్రెష్గా తీసుకొని అప్పటికప్పుడు వేయించుకొని చేసుకున్న దాంట్లో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చేసిన దానికి ఆల్రెడీ అప్పటికప్పుడే చేసుకున్న దానికి డిఫరెన్స్ మీకు చేసి చూడ చాలా తెలుస్తుంది డిఫరెన్స్. అంత బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్ కదా, నీచు అనే వాసన ఉండదండి. ఓకే, మనకైతే పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఒక దాంట్లోకి తీసుకుందాం. మనం ఒక స్పూన్తో తీసుకున్నాం. ఓకే, బా వాసన వస్తుంది కదా. దెబ్బతోటి పక్కింటి పింకీ కూడా మస్తు కులుకోలరా. నిన్న వాళ్ళ ఇంటి దగ్గర బాల్ పడితే ఇచ్చిందా మనకి క్రికెట్ ఆడుకుంటుంటే? మరి అట్లా బాల్ పడితే కదా గుమ్మలు ఆడిపోతుంది, పక్క మన ఇంటికి వస్తుంది చూడు. చూసారు కదా, మొత్తానికైతే మన మసాలా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఉంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ వచ్చినాయి.
ఇది వేసుకుని దీన్ని అడుకొని తినడమా? మా హేమ కొంచెం తొందర ఎక్కువ ఏమనుకోవద్దు, ఎప్పుడు అట్లా తొందరపడుతూ అడుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను తాలింపులో కూడా వాడతాను, ఆనియన్స్లో కూడా వాడతాను అనమాట. ఒక స్పూన్ ఇందులో వేసుకుంటున్నా. ఇందులోనే మనం కారం వేసుకుంటాం. అంటే ఇదంతా మనకు ఒక మంచి గ్రేవీ లాగా తయారవుతుంది అనమాట. ఓకేనా, ఒక 2 స్పూన్స్ అయితే ప్రజెంట్గా నేను కారం వేసుకున్నా. దాని తర్వాత ఇంకా కావాలి అనిపిస్తే నేను వేసుకుంటా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటా. మొత్తం కరెక్ట్. నాకు కొంచెం వాటర్ ఇవ్వు. ఓకే, చూసేది కదా ఘాట్ ఎట్లా వస్తుంది. వావ్ అక్క, అక్క ఇంత కారం అయితే నేను తిన్నాను అక్క. కారం అనిపిస్తుంది, బట్ అంత కారం ఉంది. మరి నాన్ వెజ్లో మరి లాస్ట్ టైం చేసినప్పుడు ఏమన్నావు, ఇంకొంచెం కావాలి అని అన్నావు, అవునా? అప్పుడు తక్కువ వేస్తావు, ఇప్పుడు ఎక్కువ వేసేస్తావు కదా. ఓకే, కొంచెం నేను ఇందులో వాటర్ పోసుకున్నా. చాలా మంది అనుకుంటారు డిఫరెంట్గా చేస్తుంది ఏంటి అని. ఒక్కసారి ఇట్లా మీరు ట్రై చేసి చూడండి, మీ పిల్లలు మంచిగా చేసి పెట్టండి, మంచిగా తింటారు. చూసారు కదా, ఇట్లా మనకి మాటలు కూడా వస్తుంది, అంత మంచిగా ఉంది అనమాట. అయ్యో, ఇట్లా పేస్ట్ లాగా అవ్వాలి. ఓకే, చూసారు కదా, మంచిగా మసాలా అయితే కూడా మంచిగా రెడీ అయిపోయింది. మనం ఇక అస్సలు విజలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే హర్షిత్, ముందుగా మనం బియ్యం అయితే నేను నానబెట్టుకొని పెట్టాను, అది కూడా తీసుకురా. అండ్ చేపల పులుసుకి చాలా మంది ఇది రైస్ కదా, నేనైతే ఒక 1 hour మంచిగా నానబెట్టుకున్నాను. ఓకే, ఆలోపు రైస్ కూడా అవుతుంది, అట్ ద సేమ్ టైం చేపల పులుసు కూడా రెడీ అనమాట. చూసారు కదా, మనకైతే ఇది హీట్ అయిపోయింది. మనం ఇందులో మంచిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నీసు కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మీకు తెలియదు మళ్ళీ ఎక్కువ వేసింది అది ఇది అని అనకండి. ఎందుకంటే మనం చేపలు కూడా మనం వేయించకుండా డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ మనకి ఎక్కువనే పడుతుంది. అట్లనే పచ్చిమిరపకాయలు కూడా నేను తీసుకున్నాను. ఎందుకు అంటే తాలింపులో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, లాస్ట్ కూడా మనం వాడతాం కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే, ఆయిల్ అయితే మనకి హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు జాగ్రత్త. ఇక్కడ కొంచెం దూరంగా ఉండండి. అయితే చాలా మంది కట్టెల పొయ్యి మీద కూడా చేస్తారు, ఆ టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అయితే నేను ఇందులో కొంచెం ఏం చేస్తున్నానంటే అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను నూరుకొని పక్కకు పెట్టుకున్నాను. ఏమో కొంచెం పసుపు తీసుకురా. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పచ్చి వాసన కొంచెం పోయేదాకా వేయించుకుంటాం. వాత పెట్టాలి, ఎందుకంటే పిల్లలు ఆయిల్ దగ్గర అస్సలు పోయేది కాబట్టి కొంచెం దీనికి తగ్గట్టుగా పసుపు. చాలు చాలు చాలు. పసుపు వేయగానే మనకి కలర్ ఎట్లా వచ్చిందో జాగ్రత్తగా ఉండాలి మూకుడితోటి. ఎందుకు అంటే ఇలా ఉంటుంది కదా. ఓకే, మంచిగా ఆయిల్లో కూడా ఫ్రై అయింది కదా, మనం ఈ మసాలాని వేసేస్తాం. దీంట్లో కుంకుమ కుంకుమ వేసావు కదా. ఏమనుకోవద్దు, మధ్య మధ్యలో మా హేమకి కొంచెం అట్లా అంటే ఎర్రగడ్డకి తీసుకెళ్ళలేదు, కొంచెం అట్లా మాట్లాడుతుంటది కాబట్టి మీరు ఏమనుకోవద్దు. తలకాయలు ఏవేవో రియాక్షన్స్ అయిపోతాయి మాకు మధ్య మధ్యలో. గొడవ పెట్టుకోవద్దు, చేప ముక్కలు. ఓకే, మనకి అన్నం కూడా మంచిగా రెడీ అవుతుంది.
మనం ఆయిల్లో చూసారు కదా. ఓకే హర్షిత్, ఒకసారి రైస్ ఉడికిందా చూడు. ఉడికిందక్క. సూపర్. ఓకే ఏమో స్టవ్ ఆఫ్ చేసి ఓ అన్నం కూడా అయిపోయింది. ఓకే మూత పెట్టేసి మనకి అన్నం కూడా వేడివేడిగా రెడీ అయిపోయింది. మనకి ఈ ఆనియన్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం, అస్సలు సిసలైన చింతపండు రసం అన్నమాట, మనం ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం ఆ టేస్ట్ అనేది చూసుకుంటూ కలుపుకుంటాం. అక్క ఇది సేమ్ అమ్మలాగా వేసిన అక్క నువ్వు. ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను. మనం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది హైలో పెట్టుకుందాం. ఒక 2 minutes ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు చూద్దాం. ఇంకెంతసేపు అక్క? ఇంకా కొంచెం టైం పడుతుంది. నాకు కప్పు ఇవ్వు, ఎందుకంటే మనం చింతపండు పులుసు పోసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు నేను ఆనియన్స్ గ్రైండ్ చేసిన కదా, దాంట్లోనే నానబెట్టుకున్న చింతపండు గింజలు లేకుండా దాంట్లో తీసి యాడ్ చేస్తారు, మిక్సీ చేస్తారు. చెప్పే కదా ఫిష్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. కానీ ఇది మా సిందక్క స్పెషల్. ఎస్, లైట్గా బాయిల్ లాగా అవుతుంది. మనం ఒక్కసారి అంటే ఈ చేపల పులుసులో అసలు సుసలైంది ఏంటి అంటే పులుపు అనమాట. పులుపు అండ్ ఉప్పు కారం ఈక్వల్గా ఉండాలి. అక్కడ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఓకే ఒకసారి చూసుకుందాము. కొంచెం వాటర్ పోసుకుందాం. పులుపా? వస్తుంది. ఓకే ఇంకొక హాఫ్ కప్ పోసుకుంటున్నా. బస్ ఇక దాన్ని మనం ఏం చేయొద్దు, కొంచెం దానికి తగినంత. ఓకే హేమ నాకు ఉప్పు తీసుకురా. ఎందుకంటే మనం చేపల్లో కూడా ఎలాంటివి యాడ్ చేయం కాబట్టి ఒక్కసారి సాల్ట్ చూసుకొని ఓకే మూత అయితే పెట్టుకొని మనం ఒక 2 minutes అది బాయిల్ అయ్యేలోపు మరొకసారి టేస్ట్ ఉప్పు కారం అవన్నీ చూసుకొని మన మెయిన్ ఐటమ్ చేపలు యాడ్ చేసుకుందాం అనమాట. ఓకేనా అక్క ఇప్పుడు ఫిష్ యాడ్ చేసినాక ఎంతసేపు పడుతుంది? అది పడుతుంది ఒక 10-15 minutes వరకు. దాన్ని ఏమీ అనొద్దు, ఎందుకంటే చాలా మందికి తెలుసు మనం చేపలు ఒక్కసారి వేసాక మనం మంచిగా గిన్నెని అటు ఇటు తిప్పాలి. మళ్ళీ చేపలు వేసినాం కదా అని అటు ఇటు తిప్పితే మొత్తానికి ఫిష్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనం చిన్న స్పూన్ పెట్టినా కూడా అవి చిన్న చిన్న పీసెస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట. ఓకే ఇది ఒక 2 minutes వరకు బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే చూసారు కదా మంచిగా మనకి దగ్గర అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది. మనం ఇప్పుడే ఏం చేద్దామంటే ఒక 1 teaspoon గరం మసాలా, ఇంకొంచెం అయ్యాక కొంచెం వేయక్క, మంచి స్పైసీ ఉండాలి. మనం ఉప్పు పులుపు కారం అన్ని చూస్తున్నాం కదా, లేట్ చేయకుండా ఫిష్ వేసేసుకుందాం. ఫిష్ మీకు కావాలా? మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. ఓకే నేనైతే మంచిగా ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ పులుసులో వేసేసుకుంటున్నా. ఓ అక్క అక్క దాని కన్నా చూడు మనల్ని చూస్తున్నాయి. ఓకే మనం ఒక్కసారి ఫిష్ వేసినాక ఇంకా మనం గంటనే పెట్టాలన్నమాట. మంచిగా కుక్ అవ్వాలి. ఈ పులుసు ఉప్పు కారం అంతా ఈ ముక్కలకి పట్టి మంచిగా ఆ ముక్కలు పైకి వస్తాయి అన్నమాట. అంతవరకు ఉండు మా హేమ కొంచెం ఇదన్నమాట. మనం ఒకసారి ఎందుకంటే మనం మళ్ళా అంటే గంటతో చేస్తే మళ్ళీ విడివిడి అయిపోతుంది. అందుకని తలకాయ ఒక్కటి మనం కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు కూడా మనం చూస్తుంది. ఓకేనా మనమైతే ఒక 10 minutes దాన్ని ఏమనకుండా మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టు. అక్క
ఫిష్ తలకాయ తింటే మన తలకాయ కూడా ఫిష్ లాగా మనకన్నా కూడా ఫిష్ లాగా అయిపోతా? అయిపోదు. అక్క నీకు తెలుసా ఫిష్ తిన్నాక వాటర్ తాగొద్దంట. అన్ని అన్ని అస్సలు నమ్మద్దు. ఎందుకు వినక్క, మన కడుపులో వాటర్ ఉంటాయి కదా, దాంట్లో ఫిష్ ఈత కొడుతుందంట. నిజం అక్క. అంతే అనుకుంటా. చూసారు కదా. ఓకే, మనమైతే ఆల్మోస్ట్ అయిపోయింది. మనం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. కలర్ఫుల్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు వాసన అయితే గుమ్మ గుమ్మలాడిపోతుంది. నేను ఇప్పుడు చూడట్లేదు, ఎందుకంటే ఇప్పుడు చూసామని నేను ఇప్పుడే తినాలి అనుకుంటా. అంతే. అయిపోయిందా? ఓకే, మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, మనం ఒక్కసారి తలకాయని రివర్స్ చేసుకుందాం. కొత్తిమీర కొంచెం, ఎందుకంటే ఫిష్ మనం 10 మ్యాక్సిమం ఒక 12 మినిట్స్ వరకు ఓకే. మరీ ఎక్కువ అందులో పెడితే విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఇది అయిపోయింది. మూత పెట్టేసుకొని కొంచెం, మాకైతే ఇదంతా చికాగ్గా ఉంది, ఇదంతా క్లీన్ చేసుకొని సర్వింగ్ బౌల్ తోటి వస్తాం. ఓకేనా? ఓకే, మరి చూద్దామా? వావ్ అక్క. వస్తున్నాయి క్లౌడ్స్ లాగా. నో వర్డ్స్, ఓన్లీ ఈటింగ్. పిల్లలకి నాన్ వెజ్, అదే వెజిటేబుల్స్ తో చేస్తే ఇంత ఎక్స్ప్రెషన్ వస్తుందా? మా పిల్లల దగ్గర అయితే అస్సలు రాదు. మీ పిల్లల దగ్గర వస్తుందా? ఏం చేద్దాం, నాన్ వెజ్ కున్న క్రేజ్ అట్లాంటిది అనమాట. ఓకే, మనం ఇది అయిపోతే కంప్లీట్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇంకా తినడమే లేట్. ఓకే హర్షిత్, ప్లేట్ తీసుకో. వేడి వేడిగా వైట్ రైస్ అండ్ ఫ్రెష్ పులుసు. ఫిష్ పులుసు కాదు, చేపల పులుసు. ప్లేట్ పట్టుకో. ఫిష్ తినిపించేటప్పుడు పిల్లలకి మీకు ఎలాంటి పని ఉన్నా కూడా పక్కకు పెట్టేసుకొని, చేతి కాలుతుంది అయినా పర్లేదు, మా పిల్లలకి నేనే తినిపిస్తా. అక్క, ఈ సండే రోజు చేపల పులుసుతో అదరగొట్టావు అక్క. అవునా? సూపర్ ఉంది. అప్పటి నుంచి అంతకారమా అన్నాగా, ఇప్పుడు చెప్పి ఎట్లా ఉందో. నేను కూడా, ఆ పెద్దలు కూడా టేస్ట్ చేయాలి కదా, సరే నేను కూడా టేస్ట్ చేస్తాను. మనం ఏం చేస్తాం, ఉంటుంది ఎట్లుంటాయి అట్లుంటాయి అనమాట. తిరిగిపోయింది మాకైతే. ఇంకా మొత్తం ఇక సాయంత్రం వరకు కూర్చొని మంచిగా ఆ కూర అంతా అయిపోయేదాకా తినేస్తాం అనమాట. అంత బాగుంది, చాలా బాగుంది. తెలంగాణ స్టైల్ అయితే నా స్టైల్లో చేశాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక మేము మాటలు ఏమన్నా ఇట్లా తినిపిస్తూనే ఉంటా. చూసారు కదా, ఇది ఇవాళ మా స్పెషల్ ఫిష్ పులుసు ఎపిసోడ్ అనమాట. మా పిల్లలు మస్తు ఆకలి ఉన్నారు, వాళ్ళకి తినిపిస్తూనే ఈ ఎపిసోడ్కి బాయ్ చెప్తూ మళ్ళీ వచ్చే కొత్త రెసిపీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తోటి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కిడ్స్ కిచెన్.